చిద్గురుగీత సభ్యులకి, క్రియాయోగ సాధకులకి, షట్చక్ర ఆకర్షణ క్రియలో నూతనంగా జాయిన్ అయినటువంటి సభ్యులకి నా శుభాకాంక్షలు. ఈ ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ అనేవి ఎందుకు కలుగుతాయనే ప్రశ్నకి ఆయుర్వేదంలో కావచ్చు, అల్లోపతిలో కావచ్చు, ప్రకృతి వైద్యంలో కావచ్చు, హోమియోలో కావచ్చు, ఎక్కడా కూడా సమాధానం మనకు దొరకదు. ఎందుకు అంటే ఈ ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ కలగడానికి వాళ్ళు చెప్పేటటువంటి అంశం ఏంటంటే ఇది అనువంశికత, ఇది పూర్వం వంశం, మన వంశంలో వాళ్ళకి ఎవరికైనా ఉంటే మనకు వస్తుంది అనేటటువంటి ఒక వాళ్ళు పరిశోధన చేసి వాళ్ళు తెలుసుకున్న అంశాన్ని అయితే మనకు చెప్తారు. అయితే ఈ ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ ఎలా కలుగుతాయండి, ఎందుకు కలుగుతాయంటే మనందరికీ ఒక ప్రోగ్రామింగ్ వ్యవస్థ అనేది ఉంటుంది. ఇది ప్రోగ్రామ్ అన్నమాట. ఇది మన చిన్నప్పటి నుండే కాదు, మన పూర్వీకుల మన పూర్వీకులు తాత ముత్తాతలు వీళ్ళందరి యొక్క రికార్డింగ్ ప్రోగ్రామింగ్ అంటాం. ఈ ప్రోగ్రామింగ్ వాళ్ళ నుండి మనకు కూడా సంక్రమిస్తుంది. మనం ఆ ప్రోగ్రామింగ్ని డెవలప్ చేస్తూ ఉంటాం. మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మన దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక ఏఐ ఉంది. వాళ్ళు ఇన్బిల్ట్ ప్రోగ్రామింగ్ అని ఒకటి ఉంటుంది. ఈ ఏఐ ఏం చేస్తుంది, ఆ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఇన్బిల్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదా ఆ ఏఐకి, ఆ ఏఐ ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూనే మన నుండి కొంత సమాచారాన్ని అది అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది. దీన్ని ఎక్స్టర్నల్ మెమరీ అంటాం, దాన్ని ఇంటర్నల్ మెమరీ అంటాం. అలాగే మన పూర్వీకుల నుండి వస్తున్నది ఇంటర్నల్ మెమరీ అయితే, మనం పుట్టిన దగ్గర నుండి తర్వాత పెంచుకునేటటువంటి ప్రోగ్రామింగ్ ఒకటి ఉంటుంది, దాన్ని ఎక్స్టర్నల్ మెమరీ అంటాం. ఈ ఎక్స్టర్నల్ మెమరీ ఇంటర్నల్ మెమరీ రెండు కలిపి ఈ విశుద్ధి అనేటటువంటి శక్తి కేంద్రం ఈ మెమరీస్ని గైడ్ చేస్తూ ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ ఎందుకు కలుగుతాయంటే ఈ విశుద్ధి శక్తి కేంద్రం బలహీనమైనప్పుడు ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ కలుగుతాయి. విశుద్ధి శక్తి కేంద్రం బలహీనం అవ్వడానికి సాధారణంగా ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ అనేది దానికి చాలా కాలం, చాలా సమయం మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం. ఇప్పుడు ఒక రకమైనటువంటి రుగ్మత ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ వల్ల కలిగితే దీని యొక్క వయస్సు, దీని యొక్క కారణం ఎప్పుడో వాడి చిన్నప్పుడు ఉంటుంది. శైశవావస్థలోనో బాల్యావస్థలోనో దానికి సంబంధించిన బీజం అక్కడ ఉంటుంది. అది నెమ్మదిగా విశుద్ధిలో దాని లోపల ఉండేటటువంటి మెమరీని నెగిటివ్ చేసి దాని యొక్క ధర్మాన్ని భంగం చేసి, ధర్మానికి వ్యతిరేకంగా వ్యవస్థ ఎప్పుడైతే నడిచిందో అది ఇమ్యూనిటీ డిజార్డర్గా పరిణామం చెంది మనకి ఈరోజు ఈ సమస్య రావడానికి కారణభూతం అవుతుంది. సో ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ అన్ని విశుద్ధి శక్తి కేంద్రం బలహీనం అవ్వడం వల్ల కలుగుతాయి. ఈ విశుద్ధి శక్తి కేంద్రాన్ని బలంగా చేసుకునేటటువంటి ప్రాణ సాధనలతోనూ, క్రియాయోగంలో ఉండేటటువంటి పద్ధతులతోనూ, లా ఆఫ్ అట్రాక్షన్లో ఉండేటటువంటి మంచి మెళకువలతోనూ, కాస్మిక్ హీలింగ్లో ఉండేటటువంటి విధానాలతోనూ విశుద్ధి శక్తి కేంద్రాన్ని మళ్ళీ పునఃతేజోవంతం చేయొచ్చు. మళ్ళీ ఈ ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ని మనం కంట్రోల్ చేసి చక్కటి జీవనాన్ని పొందడానికి అవకాశం ఉంటుందని మన చిద్గురుగీత సభ్యులకి, క్రియాయోగ సాధకులకి ఈ వీడియో ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ అనేవి విశుద్ధి శక్తి కేంద్రం అనేది మీరు గుర్తించాలి. ఎప్పుడైనా సరే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ ఏ ఎనర్జీ సెంటర్ వల్ల కలుగుతాయి, ఏ ఎనర్జీ సెంటర్ వల్ల బలహీనత వల్ల కలుగుతాయి అనగానే మీ నుండి నాకు రావాల్సినటువంటి సమాధానం విశుద్ధి శక్తి కేంద్రం అనేది మీరు గుర్తించాలి. ఈ విశుద్ధి శక్తి కేంద్రాన్ని బలోపేతం చేసేటటువంటి సాధనలు ఆల్రెడీ మేము చెప్పి ఉన్నాం. చక్కగా సాధనలు చేసి మీకు ఏదన్నా ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ ఎవరికైనా సరే కలిగిన పక్షంలో ఈ విధమైనటువంటి సాధనలు చేసి వాటిని కంట్రోల్ చేసుకోవాల్సిందిగా ఆశిస్తున్నాను. మరోసారి మరో వినూత్నమైనటువంటి అంశంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ధన్యవాదాలు. ఓం తత్ సత్.